హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలన మార్పులు అయితే జరుగుతున్నాయి. పడిపోయిన బంగారం అమ్మకాలు, ఆయనైతే 1 సంవత్సరం పాటు బంగారం కొనకండి అని అయితే చెప్పారు. ఒక్కసారిగా బంగారం అమ్మకాలు కూడా పడిపోయాయి. దాంతోపాటు కేంద్రం కొంచెం ట్యాక్స్ కూడా పెంచిన విషయం వాస్తవమే. సేల్స్ లేక వెలవెలబోతున్న షాపులు, అసలు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. దేశంలో బంగారం ధరలు అమాంతం పెరగడం, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయాలతో పసిడి మార్కెట్ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో కలకల్లాడాల్సినటువంటి బంగారం దుకాణాలు ఇప్పుడు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగారం కొనుగోలుపై చేసిన వ్యాఖ్యలు మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ అంశంపై అండితో మాట్లాడినటువంటి ఏపీ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి బంగారం కొనవద్దు అని చేసిన పిలుపు తర్వాత ఆ పిలుపుతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, దాని ప్రభావంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ముందుకు రావటం లేదని కూడా తెలిపారు. గత 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో బంగారం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో కూడా షాపులకు ఆశించిన స్థాయిలో కస్టమర్లు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15% పెంచడంతో పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చిందన్నారు. ఈ నిర్ణయం కారణంగా భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అయితే అభిప్రాయపడ్డారు. అంతేకాదు గోల్డ్కు సంబంధించిన బాండ్లు స్కీమ్పై కూడా ఈ ప్రభావం కూడా కేంద్రంపై ఎక్కువగా పడిందని సత్యనారాయణ పేర్కొన్నారు. గోల్డ్ బాండ్లపై వడ్డీలు చెల్లించడం కేంద్రానికి భారంగా మారిందని, అందుకే బంగారం కొనుగోళ్లను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బంగారం పరిశ్రమ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోందని, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ సమస్యలను వివరించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు. బంగారం ధరలు భారీగా పెరగడం, కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలు కలిపి మార్కెట్లో అనిశ్చిత పరిస్థితిని సృష్టిస్తున్నాయంటూ వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సో ఇది పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపుతో ఒక్కసారిగా ఓవర్ నైట్లోనే చాలా మార్పులు అయితే వచ్చేసాయి. సో బంగారం రంగం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రానికి వారి యొక్క సమస్యలు చెప్తే కేంద్రం వారికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ లేదంటే ఊరట కలిగించే ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ కేవలం బంగారం కొనడం వల్ల దేశ పరిస్థితి కూడా మారిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ దిగుమతి చేసుకోవడం వల్ల మన డబ్బులంతా కూడా విదేశాలకు వెళ్ళిపోవడం వల్ల మొత్తం దేశానికే ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడే అవకాశం ఉండడం వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే పిలుపిచ్చారు. ఓవరాల్గా చూస్తే ఆయన పిలుపుతో ఒక్కసారిగా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి.